నమస్తే. చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో తరచూ కనిపించేటటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా బూతులు తిట్టగలిగినటువంటి సమర్థుడు ఇతను అనేది ఏ విధమైన సందేహం లేదు. ఈ రాష్ట్రంలో సుమారుగా ఒక 7-8 మంది పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఈ చేబ్రోలు కిరణ్. ఇతను ఐటీడీపీ కార్యకర్త. ఒక విధంగా చెప్పాలంటే ఐటీడీపీనే ఇతన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇతన్నే కాదు, ఇలా సుమారుగా ఒక 7-8 మందిని, ఇంకా ఎక్కువ మందిని కావచ్చు, యూట్యూబ్లో ప్రత్యేకంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో వీరందరినీ కూడా పోషించి బూతులు తిట్టించే కార్యక్రమం చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉంది. మీకు తెలుసు కదా, మన సీమరాజ అనే ఒక వ్యక్తి, దానితో పాటు వెంగళరావు అని ఘర్షణ టీవీ, దాంతోపాటు ఇంకా చాలామంది చిన్న చిన్న యూట్యూబుల్లో బూతులు తిట్టించేటటువంటి కార్యక్రమం. ఎవరిని పడితే వారిని, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని పచ్చి బూతులు, ఇక దానిలో చెప్పే పనే లేదు. రోజా గారిని కానీ, లేకపోతే ఇంకా మహిళా నాయకురాలను కానీ, లేదా మమ్ముల్ని కానీ, ఎవరిని పడితే వారిని పచ్చి బూతులు తిట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ కిరణ్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి పచ్చి బూతులు తిడుతున్నాడు. రోజా గారిని అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒక్క రోజా గారినే కాదు, మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చేబ్రోలు కిరణ్ అని కొట్టి చూడండి, ఎన్ని పచ్చి బూతులు వస్తాయో. భయంకరమైన బూతులు మాట్లాడతాడు. ఈ మాట్లాడించేటటువంటి వారు ఎవరు అంటే ఖచ్చితంగా ఐటీడీపీ, దానిలో నారా లోకేష్ గారి వీళ్ళందరినీ పెంచి పోషించి యూట్యూబుల్లో వీరి యొక్క ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే ఇవాళ అరెస్ట్ చేశారు. అది ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి అంశం. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, భారతమ్మ గారిని అతను దూషించాడు. ఎలా దూషించాడంటే భయంకరంగా దూషించాడు. ఇదేం కొత్త కాదు సుమా. అతనికి భారతమ్మ గారిని దూషించడం ఇవాళ ఈ సందర్భంలో కొత్త ఏమో కానీ అనేక సందర్భాల్లో భారతమ్మ గారిని దూషించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాప్తాడు వెళ్ళి అక్కడ తప్పు చేసినటువంటి పోలీసుల్ని బట్టలు ఊడదీంచి నిలబెడతాను చట్టం ముందు అన్నదాన్ని పట్టుకొని ఎలా మాట్లాడాడో నేను చెప్పడం సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి భయంకరంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. చాలామంది న్యూట్రల్ పీపుల్ కూడా ఏమిటిది ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇతని మీద అసలు యాక్షనే తీసుకోరా, ఇతని మీద కేసులే పెట్టరా, నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఏదో అన్నారని, వారి సతీమణి ఏదో అన్నారని ఆయన విలవిలమని ఏడ్చేశాడే, మరి అలాంటి ఆయన వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి భారతమ్మ గారిని అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు యాక్షన్ తీసుకోరా అనేటువంటి ప్రశ్నలు కొల్లలుగా వచ్చేసాయి ఉదయం నుంచి. ఇంకేం చేయాలో అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలియదే ఉంది. డ్యామేజ్ కంట్రోల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత వ్యూహం మరి ఎవరికి తెలియదు. అందువల్ల ఏమంటనే ఆయన అరెస్ట్ చేయమన్నారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. సరే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా సమాచారం పూర్తిగా రాలేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత బెయిల్ ఇప్పిస్తారు, బెయిల్ ఇప్పించరు, అది వేరే అంశం. ఒక్కటైతే మాత్రం పచ్చి వాస్తవం, ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని పెంచి పోషించింది ఈ రోజు వరకు వాళ్ళే, బూతులు తిట్టించింది కూడా టీడీపీ వాళ్ళే, అది కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీమే. మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఒకటే దానికి లాజిక్. చంద్రబాబు నాయుడు గారిని భార్య అన్నప్పుడు అంత ఆవేదన పడినప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని భార్యని అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కాముగా ఉంటే ఎలాగా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక అనివార్యమైన పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఒక డ్రామా ఆడుతున్నటువంటి సందర్భం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రోజా గారిని కానీ, నన్ను కానీ, అసలు వైసీపీలో ఉన్న నాయకులను కానీ ఎంత భయంకరంగా పచ్చి బూతులు, ఇంట్లో వాళ్ళను సైతం బూతులు తిట్టినటువంటి వ్యక్తి ఈ కిరణే కాదు. ఆ ఘర్షణ టీవీ అతను ఉన్నాడు, అతని మీద కూడా నేను కేసు పెట్టాను. సరే, నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత అతని మీద కేసు రిజిస్టర్ చేశారు. మరి దాని మీద యాక్షన్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు పోలీసు వారు. అదేవిధంగా సీమరాజా అని ఒక ఆయన ఉన్నాడు, పాపం మా కండువాన్ని వేసుకొని ఆయన మాట్లాడతాడు. ఆయన మీద కూడా నేను కేసు ఇచ్చాను పట్టాపురం పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీరందరినీ కూడా ఇలా చిన్న చిన్న యూట్యూబుల్లో కొంతమందిని పెంచి పోషించి తయారు చేసి వారిని తిట్టించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయంకరంగా తిట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భాలు ఇవాళ కొత్త కాదని మనం చేస్తున్నాం. అయితే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆయనకి జ్ఞానోదయం అయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అంటే మేము ఒప్పుకుంటామా, మా సతీమణి అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అన్నా, ఇంకోటి సతీమణి అన్నా, ఎవరైనా ఇంట్లో వాళ్ళంటే మేము సహించేది లేదు అని ఒక ఫోజు పెట్టేందుకు మాత్రమే
ఈ డ్రామాకు తెర తీశారు. రేపు చూడండి ఇక యూట్యూబుల్లో వారికి అనుకూలమైన యూట్యూబుల్లో చంద్రబాబు నాయుడు గారు సమయంలో గట్టిగా యాక్షన్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి వార్తల కోసం మాత్రమే ఆ కిరణ్ని అరెస్ట్ చేశారు. ఆ కిరణ్ని పెంచి పోషించింది తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ కిరణ్ మీద ఇవాళ మీరు యాక్షన్ తీసుకున్నట్టుగా నటిస్తున్నారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు కదా యూట్యూబ్లో రోజు తిడుతున్నారు కదా, మమ్మల్ని తిడుతున్నారు, రోజు అదే పని తిట్టే కార్యక్రమం. బిలో ది బెల్ట్ వెళ్ళి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. రోజా గారిని అయితే పచ్చి బూతులు తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇళ్లలో వారిని కూడా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి హద్దు అదుపు లేకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తించడానికి ప్రధానమైన కారణం ఐటీడీపీ. దీన్ని కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారా చెయ్యరా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రామాలకు తెర దించి వాస్తవ పరిస్థితుల్లో ఆలోచన చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే సమాజం హర్షిస్తుంది తప్ప, లేకపోతే ఇలా డ్రామాల వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారికి ఉన్న యూట్యూబ్లు లేదా వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియాలో వారికి ప్రశంసల వర్షం కురిపించేటటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప హృదయపూర్వకంగా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనితో పాటు ఇంకో విషయం చెప్పాలా, ఈ కనెక్టెడ్గా గోరంట్ల మాధవ్ గారిని ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఎందుకు కస్టడీలో తీసుకున్నారు అనే విషయం మీద కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది నాకు ముందు. గోరంట్ల మాధవ్ గారిని ఎస్పీ ఆఫీసులో అరెస్ట్ చేశారు అన్న తర్వాత నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, గుంటూరు ఎస్పీ గారికి. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, గోరంట్ల మాధవ్ గారు ఈ కిరణ్ అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే, ప్రెస్ మీట్కి తీసుకొస్తుంటే అతన్ని ఫాలో అయ్యాడు, దాని మీద ఏదో గొడవ జరిగింది అనేటువంటి మాట ఆయన చెప్పారు. దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. వాస్తవాలు ఇంకా అప్డేట్ పూర్తిగా రాలేదు. ఇవాళ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్నాడని తెలిసింది. నగరంపాలెం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ చేబోలు కిరణ్ అనే వ్యక్తిని పెంచి పోషించింది నారా లోకేష్ గారు. ఇవాళ కాస్త సమాజంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు అరెస్ట్ చేసినట్టుగా నటించి దీనికి తెరదించి చంద్రబాబు నాయుడు గారికి కాస్త మేలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మాత్రం మీరు వాస్తవాలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.